ఏంటి రెండో ఇంకెవరు? నారాయణ గారు. ఒక గడియ ఆగుదాం. ఒక్క నిమిషం ఆగి ఇంకా రాకపోతే మీరు చెప్పండప్పుడు. అలాగేనమ్మా. సుధా గారు వస్తారు ఎలాగాను రెండో జూమ్‌కి సామాన్యంగా. ఈ ఇద్దరు వసంతలు సంగతి తెలీదు. ఒక వసంత గారు రారు. ఈ వసంతలత వస్తే వస్తుంది. వసంతలత వచ్చింది గనుక. చెప్తావా వసంతలత? రికార్డింగ్ అవుతోంది. కంటిన్యూ చేస్తావా వసంతలత? మ్యూట్ లో ఉన్నానా, నేను చూసుకోలేదు మాట్లాడు. హ్మ్. అది కాదు, నెక్స్ట్ క్వశ్చన్ వైరాగ్యం అనే విషయం మీద మాట్లాడారు. అవునవును. ఏ హ్యాపీనెస్ పెయిన్ అంటే అసోసియేటెడ్ థింగ్స్, పెయిన్ అసోసియేట్ మనుషులు రెండు, ఇది వేరు అది వేరు అనుకుంటారు అని హ్యాపీనెస్ అసోసియేటెడ్ థింగ్స్ నే ఫాలో అవుతారు. అది అందరూ చేసేదే, అందరికీ అదే కావాలి. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే హ్యాపీనెస్ ఇది అశాశ్వతమైన విషయాల్లో శాశ్వత సుఖం ఉన్నది అని చెప్పి ఆ ఏంటది దాన్ని పట్టుకుంటారు. అంటే కానీ ప్రతి సుఖం దుఃఖంతో ఫాలో అవుతూనే ఉంటుంది. దుఃఖంతో ఫాలో ఉంటుంది. అవ్వని ఒక దాని తర్వాత ఒకటి ఎప్పుడు ఉంటుంది, అది తెలియాలి. తెలిసి ఎందులో అయితే శాశ్వతంగా సుఖం ఉందో అది పట్టుకుంటా అంటే నీకు అదే పట్టుకోవాలి అని చెప్పారు. అంటే వైరాగ్యం అంటే హ్యాపీనెస్ పెయిన్ మధ్యలో డిఫరెన్షియేట్ చేసుకొని ఆ హ్యాపీనెస్ ఉండేదే తీసుకోవడం. కానీ మనం ఏమిటి కన్ఫ్యూజ్ అయిపోయి పెయిన్ అసోసియేటెడ్ థింగ్స్ లోనే ప్లెజర్ వెతుక్కుంటూ ఉంటాం అని ఒకవైపు ఒక కాలు ప్రపంచంలో, ఒక కాలు ఆధ్యాత్మికతలో పెడతారు అన్నారు. అందుకని రెండిట్లోని ముందుకు వెళ్ళలేరు అని చెప్పారు. చెప్పి అదే అంటే వాళ్ళ ఉద్దేశం ఒక కాలు హ్యాపీనెస్ లోని, ఇంకో కాలు దుఃఖంలోని అనా? కాదు, ఒక కాలు ప్రాపంచిక సుఖంలోని పెడుతున్నారు, ఇంకోటి ఏంటంటే స్పిరిచువాలిటీలో పెడతారు. సుఖం అంటే సుఖం అని కాదు, ప్రపంచంలో పెడతారు. ప్రాపంచిక విషయాలన్నీ కావాలని. ఇంకో కాలేమో ఆధ్యాత్మికత. అందరూ చేస్తున్న పని అదే కదా. దానివల్ల ఎప్పుడు వెళ్ళలేరు. అవును, అది అంటే తెలియాలి దేని వల్ల అయితే మనకి శాశ్వత సుఖం దొరుకుతుందో అందులో ఉండాలి అన్న విషయం. అది శాశ్వత సుఖం ఎందులో దొరకదు కదా, అప్పటికి తాను ఉండడు. ఉండడంటే ఏమిటి? ఉండడంటే ఏమిటి? ఉండడు, అతను సుఖం పొందేవాడు ఉండడు కదా అక్కడ. తాను అని నేను అనుభవించేవాడు అన్నవాడు ఉండడు. ఇవన్నీ అశాశ్వతంగా ఉన్నవే తాను శాశ్వతం అని భావిస్తున్నాడని. అంటే అబ్జర్వర్ అనే మనిషి, ఎక్స్పీరియన్సర్ అనే మనిషి ఉండడు అంటున్నావా? అంతే కదా. శాశ్వత సుఖం పొందేవాడు ఏమీ లేడు. అంటే అది ఇవన్నీ పర్స్యూట్స్ అన్ని వదిలేస్తేనే అది ఉంటుంది. ఈ ప్రాపంచికం అన్నిటిని కోసం వెనకాల పడుతూ ఉంటే సుఖాల కోసం అది ఎక్కడ ఉంటుంది? అప్పుడు గురువు యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాడు తర్వాత క్వశ్చన్. అంటే అవును, గురువు అంటే మొదట్లో దారి చూపించేంత వరకు, అంటే ఎవరైతే బలహీనమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళకి హెల్ప్ కావాలి. అప్పుడు అది గురువు తాలూకు హెల్ప్ తీసుకుని అంటే ముందుకు వెళ్ళగలరు అని. అది తర్వాత మళ్ళీ అయ్యర్ అన్న ఆయన ఇంకొంచెం నాకు నాదం కోసం చెప్పండి, దాని మీద మరి కొంచెం. అదే అవునా. అంటే ఆఖరి అతను అన్నది ఏంటంటే నాదం అనేది ఏమిటో, అన్ని రకాల నాదాలు ఏమిటది అంటే 10 నాదాలు ఉన్నాయి. 10వది ఏంటంటే థండరింగ్ గా ఉంటుంది, అందులో లయం అయిపోవడమే. ఇంక వాడు ఉండడు కదా, అంటే అనుభవించేవాడు. అది శాశ్వతమైన స్థితి. నాదజ్యోతి గాని విచారణ అదే పాయింట్ కి తీసుకెళ్తాయి. అంటే విచారణే ఇంపార్టెంట్ అన్నారు కదా. అది డైరెక్ట్ గా తీసుకెళ్తే ఇది ఇండైరెక్ట్ గా అన్నారు. అచ్చా, అవును, సౌండ్ లైట్ వీటి ద్వారా కూడా వెళ్ళవచ్చు. అంటే దానికన్నా
ఏంటది విచారణ ద్వారా మనిషి డైరెక్ట్ గా అంటే మోక్షం ఫ్రీడమ్ అక్కడికి వెళ్ళగలరు. కానీ నువ్వు చదువుతున్న లాస్ట్ క్వశ్చన్ కూడా బాగున్నది. అంటే ఈ స్పేసు టైము అనేది ఇండియా అనేది మనలోనే ఉంది, యూరోప్ అనేది మనలోనే ఉంది. మనం ఎంతసేపు మన బాడీగా మనం చూసుకుంటున్నాము అంతసేపు ఈ టైం అనేది ఉంటుంది, స్పేస్ అనేది ఉంటుంది. నాదంలో త్రిపుటి ఉంటుంది. అంటే చూసేవాడు, చూడబడేది, చూడడం ఇవన్నీ ఉంటున్నాయి. అదేను ఆ త్రిపుటి శుద్ధ త్రిపుటి అయిపోతుంది అంటే విచారణ మార్గంలో అని చెప్పారనమాట. అందుకని అన్‌డిఫరెన్షియేటెడ్ గా ఆ మూడిటిని డిఫరెన్షియేటెడ్ చెయ్యలేని ట్రయాడ్ గా అయిపోతాయి అని. అంటే అన్ని ఏకం అయిపోతాయి విచారణలో. ఇది రేపు చర్చిద్దాంలే, కొంచెమే ఇంకా చాలా ఉంటాయి. అది దాన్ని మళ్ళీ చదువుతాను రేపు. నారాయణ గారు మీరు చెప్తారా? మీకు ఏమర్థం అవుతే అది నేను హెల్ప్ చేస్తానులేండి జ్ఞాపకం చేయడానికి, ఎందుకంటే ఎవరి దగ్గర బుక్ లేదు కనుక. నమస్తే అమ్మ. నమస్కారం. మీ తెలుగు పుస్తకం అండి ముట్టుకుంటే ముక్కలు అయిపోతుందండి. అది నాకు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది, చదవడం కష్టమైందని ఇంగ్లీష్ లో చదువుతున్నాను. అదేనమ్మా ఫస్ట్ తెలుగులో ఉండేది కదా, అదే చూసాను, మళ్ళీ ఇంగ్లీష్ లో చదువుతానంటున్నాడు. అంటే చిన్న 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 ముక్కలు అయిపోతుంది. మరి అలా అది అక్షరాలు సేమ్ బుక్ అమ్మా. అదే బుక్ ఇంగ్లీష్ లో చదువుతున్నాం. అదే ఇది PDF అన్నమాట, వసంతలత పెట్టింది. అది చాలా రోజులు చదవాలని ట్రై చేశాను కానండి, ఇలాగ కూర్చుని పేజీ తీసేసరికల్లా ఆ ముక్కలుగా అయిపోతుంది. అంత ముక్కలు అవుతూ ఉంటే చదవడం కష్టం కదా. కొంచెం ఫ్యాన్ వేసుకుంటే ఇంకా అసలు మరి చెప్పలేము. అందువల్ల ఇంకా చాలా కష్టం అనిపించింది. ఆ ముక్క ఎక్కడ ఎగిరిపోయిందో తెలియదు, ఆ అక్షరం తెలియదు కదా. అది చాలా అంటే ఓల్డ్ అయిపోయిందండి, ముట్టుకుంటే విరిగిపోతుంది. తర్వాత 2 కీలు చేయండి మీరు కదా. ఓకేనమ్మా. దాంతో ఏమో కొన్ని అక్షరాలు అవి కనబడటం లేదు, ఎగిరిపోవడం ముక్కలైపోవడంలో. మరి ఇలా అవుతే అన్ని పేజీలు పడైపోతాయి కదా. ఇంకా చదవడం మానేసే అనమాట ఇప్పుడు. అది ఇందులోకి వచ్చాం. ఇతనే అసలు ఇంగ్లీష్ లోని చెప్తే తెలుగులోకి అనువదించారు అని అన్నారు. అనువదించిన ఆయన కూడా చాలా జ్ఞాని. అసలు ఒరిజినల్ గా రాసింది ఇంగ్లీష్ లో ఇతను అల్లుడో మరెవరో అనువదించారు అనమాట. అతను కూడా చాలా జ్ఞాని. ఇప్పుడు మనకి 297వ 98వ ప్రశ్న నుంచి చదివాము. అంటే మీకేమర్థం అవుతే అది చెప్పండి జ్ఞాపకం ఉంటే. ఓకే ఫస్ట్ అది ఆ క్వశ్చన్కి రాలేదమ్మా, నేను తర్వాత వచ్చాను, తర్వాత చెప్పారు విన్నాను. అంటే మెడిటేషన్ విచారణ అంటే రెండింటికి ఉన్నటువంటి అంటే మెడిటేషనే డైరెక్ట్ మెథడ్ మంచిది కదా అని అతను అడగడం. అప్పుడు మహర్షి ఏం చెప్పారంటే, కొన్నాళ్ళు అలా మెడిటేషన్ చేయగా విచారణ అన్నది మొదలవుతుంది. విచారణలోనే అర్థమైందమ్మా, చెప్తాను. అంటే మనం ఏంటవుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ధ్యానం సెంటర్ లో మెడిటేషన్ ఏంటంటే మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్ అన్నటువంటి ఒక ఇదిలో ఉన్నారమ్మా. అంటే మనకి ఏంటంటే మెడిటేషన్ ఈజ్ అల్టిమేట్ కదా, విచారణ అది కాదని చెప్పడం జరిగింది. అదంటే మెడిటేషన్ అనేది ఏంటంటే విచారణకి మనకి దారి తీయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అవన్నీ అంటే మహర్షి చెప్పినటువంటిది ఒక పాయింట్ ఏంటంటే మీకు అన్ని కూడా విచారణ ఒక్కటి మాత్రమే, మీకు ఆత్మ విచారణ ఒక్కటి మాత్రమే మనసుకి అతీతంగా చేయబడుతుంది, తక్కినవన్నీ కూడా మనసుతోనే చేయబడుతుంది. మనకి ఒక వ్యక్తి 100 సంవత్సరాలు ధ్యానం చేసినా అదే చెప్పబోతున్నాను. త్రిపుర రహస్యంలో కూడా ఎన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేసినా మళ్ళీ ఏంటవుతుందంటే మళ్ళీ మనసు మామూలుగానే పనిచేస్తుంది. మనసు మామూలుగా మనకి దానికి లయం అయిపోవడం అంటే ఉండదని మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి మెడిటేషన్ అనేది ఏం చేయాలంటే ఆత్మ విచారణ దారి చేసినప్పుడు ఆ మెడిటేషన్ ఇది ఉంటుంది తప్ప మెడిటేషన్ ఇది నాట్ అల్టిమేట్ అని చెప్పడం జరిగిందమ్మా. అలాగే తర్వాత అష్టావక్ర గీతలో కూడా ఈ మెడిటేషన్ అనేటువంటి దాన్ని కొట్టి పడేశాడమ్మా ఆయన.
ఎందుకంటే మెడిటేషన్ ఇది నాట్ అన్ అల్టిమేట్. ఇప్పుడు మెడిటేషన్ అనేది ఎప్పుడైతే ఆత్మ విచారణ దారి చేస్తుందో అప్పుడు అది మనకి ఇది అవుతుంది తప్ప ఇప్పుడు ఎందుకు అవుతుందంటే చాలా మంది మహర్షి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నేను ధ్యానంలో అది చూసాను, ఇది చూసాను, కాంతి చూసాను అంటే అవన్నీ పక్కన పెట్టేయమంటారు అనమాట. ఎందుకంటే అలా చెప్తే మళ్ళీ అక్కడతోనే ఆగిపోతారు అనేటువంటి దీంతో. కాబట్టి మెడిటేషన్ ఇది నాట్ అల్టిమేట్ అనేటువంటిది. అవన్నీ మనసులోవే నువ్వు చూస్తున్నావు అన్నారు. నీ మనసులోవే నువ్వు చూస్తున్నావు అని చెప్పారు. అవును. తర్వాత ఇంకేంటమంటే కొండల గురించి అంతా చెప్పడం జరిగిందమ్మా. అంటే 6 చక్రాలు మనకేంటంటే ఈ చక్ర ధ్యానాలు ఇవన్నీ కూడా ఏంటవుతుందంటే మెయిన్ హృదయం. అంటే మనకి చూడండి, మనకి కఠోపనిషత్తులో కూడా హృద్గృహ అంటే మహాత్ములకి ఆ హృదయ కమలం అనేది విచ్చుకుంటుందని, ఆ హృదయంలోనే అంతా జరుగుతుందని చెప్పడం జరిగింది. సెల్ఫ్ అని చెప్పారు మహర్షి దగ్గర. హృదయం అంటే సెల్ఫే. సెల్ఫే. అమ్మ ఒక్క నిమిషం అమ్మా. నారాయణ గారు మ్యూట్ అయిపోయింది. అదేనమ్మా, అంతా హృదయంలోనే ఉంటుందని చెప్పడం జరిగిందమ్మా. అంటే తర్వాత బ్రహ్మచారి యువకుడు ఒకడు వచ్చారు, గ్రాడ్యుయేట్ చదివినటువంటిది వచ్చి, అంటే ఆయన ఏటి కూడా పడకుండా ఏదో నాకు వచ్చేస్తుందని దీంతో ఉంటాడు. ఆయన ఏ ప్రయత్నం చేయలేదన్నమాట. ఆ తర్వాత రమణ్ మహర్షి దగ్గరికి వచ్చిన తర్వాత శాంతి దొరుకుతుందని, హాల్లోనే శాంతి ఉంటుందంటే శాంతి అనేది నీలోనూ కూడా ఉంది, నువ్వు ఎక్కడున్నా శాంతి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ జంధ్యం తీసి పారేసాడు, పరమానందంగా ఉన్నానని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అనుకున్న తర్వాత ఆయన రమణ మహర్షి ఎదురుగానే కూర్చుంటే అప్పుడు ఏంటంటారంటే, నువ్వు అప్పుడు పక్షుల గురించి ప్రస్తావన చేస్తూ, ఎందుకంటే పక్షులు దీని వరకే మనకి ఇది పిల్లలు ఒక ఎగరడం వచ్చిన వరకే చూపుతాయి, తర్వాత ఆటంతట అవి అన్ని చేసుకుంటాయి. అందుకే గురువు కూడా అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీని నుంచి గురువే అన్ని చేసేస్తాడు అనేటువంటి ఒక భ్రమలో ఉండి ఏం చేస్తుంటే తన సెల్ఫ్ ని తన స్వీయ ప్రయత్నాన్ని స్వీయ జ్ఞానాన్ని వదిలేసి అంతా గురువు మీద, మా గురువు గారు చూసుకుంటారు, అది చూసుకుంటారు, ఇది చూసుకుంటారు అనేటువంటి లోకంలో చాలా మంది మా గురువు గారు అంత గ్రేటు, మా గురువు గారు ఎంత గ్రేటు, మీ గురువు గారు ఎంత గ్రేట్ అది ఆయన పని, కానీ నీ పని నువ్వు వెయిట్ చేస్తావు, అది మనకు బాగా తెలియాలమ్మా. ఎందుకంటే గురువు ఒక మార్గం చూపించాడు తప్ప మార్గం కూడా తనే అయిపోయి మొత్తం అన్ని అయిపోయి అన్ని నా గురువు గారు నాకు ఏదో నెత్తిమీ చేపెట్టేస్తే నేను ఏదో అయిపోతాను అనేటువంటి భ్రమలోంచి బయటికి రావాలమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటవుతుంది, సర్వసమర్పణ ఉంటే పర్వాలేదు, సర్వసమర్పణ లేకుండా ఏమంటారు? అది లేదమ్మా, అది సర్వసమర్పణ ఉండదమ్మా, అది చాలా కష్టం అమ్మా. అది సర్వసమర్పణ ఎప్పుడు వస్తుందమ్మా అంటే మొత్తం పూర్తిగా ఆయనకి అహంకారం అనేది, అహంకారం మమకారాలు పోయినప్పుడు సర్వసమర్పణ వస్తుంది. అది అంత వేగంగా పోయేది కాదు కదమ్మా. ఎందుకంటే మహాత్ముల్ని గుర్తించలేదు అప్పుడు, రమణ మహర్షిని కానీ లేదా సాయిబాబాని కానీ ఎంతమంది గుర్తించారమ్మా. అక్కడ అంత సర్వసమర్పణ భావం అనేది చాలా కష్టం, చాలా రేర్ అది. ఆ తర్వాత ఆయన వాళ్ళకి కూడా రాదు, అంత ఈజీ కాదు సర్వసమర్పణ, అంత ఈజీ కాదమ్మా. ఆ తర్వాత నాకు కొండ జాబ్ ఇచ్చేసిందని చెప్పి ఆ యువకుడు అనుకోవడం, తర్వాత ఏంటవుతుందంటే ఆయన తర్వాత రాంగ్ గైడెన్స్ వాళ్ళు తీసుకోవటం వలన తర్వాత నేనే రమణ మహర్షిలా అయిపోయానని చెప్పి అనుకోవడం, తర్వాత ఆయన చనిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ దీని నుంచి మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక గురువు ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ ఇస్తారు, దానితో ఏంటంటే మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మాత్రమే ఇది మనకి ఆధ్యాత్మికత అనేది మనకి పరిపూర్ణం అవుతుంది తప్ప గురువు గారు అన్ని చేసేస్తారు అన్నటువంటి దాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేయాలమ్మా. గురువు ఒక మార్గమే చూపిస్తారు తప్ప ఇంకేమీ చూపించడం అనేది మనకు బాగా తెలియాలన్నమాట. ఆ తర్వాత ఒక జెంటిల్ మ్యాన్ వచ్చారు, ఒక ఆయన వచ్చేసి ఆయన
మీరు నేను ఒకే రోజు పుట్టాం, మీరు నా ఒకే వారం పుట్టాం అని చెప్తే అప్పుడు నీలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ ఒకటే అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మహాత్ములు ఎప్పుడు కూడా నేను వేరుగా ఉన్నాను, నేను ఏదో గొప్పవాడిని, నేను ఏదో అని చెప్పేసి ఎప్పుడు చెప్పడం జరగదమ్మా. ఎందుకంటే మనకి ఏకనాథ భాగవతంలో కూడా పరమాత్మ ఉద్ధవుడితో ఏమంటాడంటే, ఉద్ధవ నీలో ఉండే చైతన్యము నాలో ఉండే చైతన్యం నిఖిల చరాచర జీవరాశులు ఉండే చైతన్యం అనేది ఒక్కటే, అది వేరుగా లేదు. కానీ ఏం చేస్తున్నాం అంటే నాలో ఉన్న చైతన్యం నాకు ఉందని అర్థం అవుతుంది, నీకు అర్థం అవ్వట్లేదు, అదే తేడా. కాబట్టి ఆ మహర్షి కూడా అదే చెప్పారమ్మ ఇక్కడ. ఆ తర్వాత ఒక ఉపదేశ మందిరి ఎవరు పట్టుకొని వచ్చారు. అది ఏంటవుతుందంటే అంతా కూడా ఆనందం ఎలా దొరుకుతుంది అనే తర్వాత సుఖం దుఃఖం అంటే అంతే కూడా అంటే ఈ లోకంలో ప్రతిది కూడా సుఖ దుఃఖాలు మిళితమేనమ్మా. అంటే అందులో ఏంటంటే అదే మనకి ఇది అనుకుంటున్నారు, అశాశ్వతమైనటువంటి సుఖాలు అందులోనే కూరుకుపోతున్నాం. తర్వాత గురువు యొక్క ఫంక్షన్ గురించి అడుగుతారనమాట. అంటే గురువు యొక్క ఫంక్షన్ అంటే గురువు ఎవరికి వైరాగ్యం అని అడిగాడు. హూ హాస్ నాట్ గాట్ ఇట్, ఎవరికి దొరకలేదు వైరాగ్యం. అవును, అంటే వైరాగ్యం అంటూ ప్రాపంచికమైన సుఖాలు దుఃఖంతో ఫాలో అవుతాయి, అదే అంటే ఫైనల్ అని తీసుకుంటున్నారన్న భావనలో అంటే చెప్పారన్నమాట. తర్వాత గురువు ఫంక్షన్ గురించి అడిగినప్పుడు గురువు ఏంటంటే ఫంక్షన్ అక్కడ బలం లేనటువంటి వాడికి బలం పుంజుకోవడానికి గురువు సహాయపడతాడని చెప్పి మార్గం తెలియనటువంటి వాడిని చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత కేవి అయ్యర్ మళ్ళా నాదం గురించి అడిగినప్పుడు ఏంటంటే 10 రకాలైనటువంటి నాదాలు ఉన్నాయని, చివరికి లాస్ట్ లో ఆ నాద జ్యోతి ఇందులో లయం అయిపోతారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా త్రిపుటి అంటే త్రిపుటికి సంబంధించినటువంటివే. ఇవేంటి ఇండైరెక్ట్ మార్గాలని, తర్వాత ఆత్మవిచారణ ఒకటి డైరెక్ట్ మార్గం అని చెప్పి రమణ మహర్షి చెప్పడం జరిగింది అనమాట. అందుకే ఈ ఆధునిక కాలంలో ఆత్మతత్వాన్ని, ఆత్మ విచారణ పద్ధతిని మనకి కృష్ణమూర్తి గారు రమణ మహర్షి చెప్పినంత ఈజీ ప్రాసెస్ లో ఎవరు చెప్పలేదని చెప్పి మనం చెప్పుకోవాలం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద లెక్చర్స్ కానీ, పెద్ద పెద్ద ఉపన్యాసాలు కానీ, లేకపోతే ఇంకేదో చేసేసి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పకుండా సరైనటువంటి సూటి మార్గం అయితే అంటే మనలో ఏం జరుగుతుందో క్లియర్ గా చూపించారమ్మా ఈ మహాత్ములు ఇద్దరు కూడా. కాబట్టి ఏంటవుతుందంటే మనము ఇది చక్ర ధ్యానాలు, ఆ ధ్యానాలు, ఈ ధ్యానాలు లేకుండా నువ్వు నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఎక్కడో దూరం వెళ్ళవసరం లేదు, నువ్వు ఎక్కడికో ప్రయాణించలేదు. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడే ఇక్కడ అన్ని ఉంటాయి, ఇందులో లేనిది ఏంటి ఉండదని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణించామో మనకు అంత అవగతం అవుతుంది తప్ప మనం ఏం చేస్తామంటే బయటనే వెతుక్కుని ఏదో చేస్తున్నాం. కాబట్టి ఈ వేది కూడా త్రిపుటికి సంబంధించినటువంటిది. అది కొంతసేపు మనసు శాంతిస్తుంది, తర్వాత ఏంటవుతుందంటే మళ్ళీ మామూలు అయిపోతుంది మనకి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ విచారణ పద్ధతి ఎప్పుడైతే మనం విచారణ చేసామో అప్పుడు ఏంటవుతుంది మనకు అంత అవగతం అవుతుంది అనమాట. అప్పుడే మనకి సెల్ఫ్ నాలెడ్జ్. ఎందుకంటే మనకి కృష్ణమూర్తి గారు ఏమంటారంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఇది ఎసెన్షియల్, ప్రతి ఒక్కటి ఎసెన్షియల్ అంటాడు అనమాట. ఈ ఆత్మజ్ఞానం అనేది ప్రతి ఒక్కడికి అవసరం, అది లేకుండా మనం ఆ జ్ఞానం లేకుండా మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ ఆత్మ విచారణ పద్ధతి వీటన్నిటికి అతీతమైనటువంటిది. కాబట్టి మహర్షి ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే ఒకటి ఏంటంటే ఇది ఆత్మ విచారణ పద్ధతి, ఇంకా రెండోది మనకి ఆయన సర్వస్వ శరణాగతి. ఈ రెండు భావనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఆత్మతత్వాన్ని అందుకోగలరని క్లియర్ గా చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి అంటే ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇలాంటి విచారణ పద్ధతి ద్వారా మనలో అంటే మాలాంటి వాళ్ళలో ఏ లోపాలు అయితే ఉన్నాయో వాటివన్నిటిని బాగా సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్ళినటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. తర్వాత ఇవాళ 11 గంటలకి నేను అష్టావక్ర యోగాల వేదికలో పెట్టాను, నా లెక్చర్ కూడా ఉంది, అటెండ్ అవుతే సంతోషమే. 11 o'clock కి ఇదే లింకు. అదే వస్తాను. వసంతలత వినపడింది కదా? ఓకే, అనుపమ గారు అర్థమైందా విషయం అంతా? అర్థమైంది, అవగాహన చేసుకుంటున్నాను, బాగా తెలుస్తుంది. 11ంటికి వస్తానండి మీటింగ్. ఓకే, అంటే నేను అష్టావక్ర యోగాలో కూడా పెట్టాను ఎందుకైనా, కానీ మీ అందరికి ఈ లింక్ పరిచయమే కదా. అంటే ఆ వసంత గారికి చెప్పలేదు, మిగతా అందరికి తెలుసున్నది. ఓకే.
అయితే ముగించేద్దాం. బాగానే అర్థమవుతున్నది. అంటే క్లియర్ గా చెప్పారు అందరూను. ముగించేద్దాం నారాయణ గారు, వసంత అందరూ.